8-9 వచనాలను చదువుకొని ప్రార్థన నడిపించుకున్నాం. యోనా గ్రంథము 763వ పేజీ. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాదానము విసర్జించుదురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును, నేను మృతుకిన మృత్యుబలులను చెల్లింపును మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. స్తోత్రం. హల్లెలూయా. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాదానమును విసర్జించుదురు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మా బిడ్డల్లో ఇంకా ఎవరైనా ప్రభా అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఇస్తే వారి తండ్రి గర్తించి లోపరుస్తామని ఈ వాక్యాన్ని ప్రభా నా నోటి ద్వారా మాట్లాడి అయా తండ్రి ప్రజలకు ప్రభా అయా వాక్యం ద్వారా రక్షించబడే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే అసత్యమైన వ్యర్థ దేవతలు అంటే ఈ లోకంలో ఎవరన్నా చెప్పండి. ఒక ఆయన అన్నాడు, మాకు 3 దేవతలు ఉన్నారయ్యా అనుకోవచ్చు. 3 దేవతలు ఉంచుకోయా నాకు వస్తుంది నేను. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి యొక్క ఆచారం వాళ్ళది. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యాన్ని బట్టి. మరి నిజమైన సత్యవంతమైన దేవుడిని మనం లక్ష్యం ఉంచి ప్రార్థించాలి. ఈ లోకంలో అసత్య దేవతలైన లక్ష్యం వస్తున్నాను. విగ్రహాలను పెట్టి పూజ చేయటం, ఉత్సవాలు చేయటం, ఊరేగింపులు చేయటం. మరి వీటి యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారంతా తమ కృపాదారాన్ని విసర్జిస్తారు. కృపాదారము అంటే ఏంటి? కృపాదారం, కృపా ప్లస్ ఆధారం. దేవుని యొక్క కృపా ఆధారం అంటే ఊపిరి విడుస్తాడట. జీవనోపాధి పోయింది, ఊపిరి. కలెక్టర్ అయినా కానీ చనిపోతే ఏమన్నా ఎంత రావాలి కానీ ముంచని కలెక్టర్ గారు చెప్పారు అంటారా? అందులో ముఖ్యమంత్రి అయినా సరే ఊపిరి పోతే ఎత్తంటారు అంటారు కానీ ఉంచమని అంటారా? అంటారు. కాబట్టి భక్తుడైన యోనా గారు తాను సముద్రంలో పడవేయబడ్డాడు. చాప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నారు. చాప కడుపులో నుండి ఆ చాప 3 రోజులు మోసుకుంటూ సముద్రం ఇస్తాము. ఆ తిమింగలం పెద్ద తిమింగలం, ప్రధాన చర్చి తిమింగలం అటు నోరు దాకా వచ్చి కప్పాల పడతాం. కప్పాలు వచ్చి మరి కొండ సిలువ పాము ఒక మేక పిల్లనే తినేస్తాం, మనుషులు తినేస్తాం. అట్లనే ఈ పెద్ద సర్పం యోనా గారిని ఎత్తి సముద్రంలో పడేసినప్పుడు అట్లా నోరు తెలిసి అంటే మూసేసింది. లోనకి వెళ్ళి ఇక ఆ నాసు ఆ నీసు వాసన ఉండి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, నా కుమారుడా యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి మరి ఆ పట్టణస్థుల యొక్క దోషం నా దృష్టికి ఘోరమైందని చెప్పమని చెప్పారు. ఘోరమైందని చెప్పమని చెప్పారు. చెప్తే మరి నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలిగినని ప్రకటింపుము అన్న. దుర్గతి 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 అంటే ఏంటి? ఒక్కొక్కరు అంటారు
నీకు గతి పట్టింది, ఎట్ట బతికినోడివి, ఎట్ట చేసినోడివి, ఎంత చక్కగా ఉన్నవాడిగా, ఏంది నీకు కర్మ, ఏంది దుర్గతి అని చెప్పి అంటారు. అంటే వాడు తాగుబోతుడయ్యి, వాడు విచారయ్యి, వాడు దరిద్రత ఎలబోసుకుంటా బట్టలు మొత్తం మాసిపోయి కూర్చొని చూస్తా ఉంటే దుర్గతి. మనం నేను ఒక అబ్బాయిని చేశాను, పెట్రోల్ బంక్ కూర్చోండి, జీన్ ప్యాంట్ వేసింది, టీ షర్ట్ వేసింది, చక్కగా బట్టలు మొత్తం మాసింది. ఎట్లా అంట చక్కగా బట్టలు మొత్తం మాసింది. ఆ ప్యాంటు మీద వరతాలు వేసింది, అదేం జారిపోతుంది. ఆ ప్యాంటు మాసింది. తాగి వందనాన్ని ఫస్ట్ గారు అంటాను, అబ్బో ఎవరు క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ చూసేసరికి అయ్యా వందనాలు ఆయన ఏంటి ఇక్కడ ఉన్నామంటే దుర్గతి. ఏ గతి? దుర్గతి. దుర్మార్గమైన పనులు చేయడం వల్ల వచ్చిన గతి. ఏంటో దుర్మార్గమైన పనులు అంటే త్రాగటం, బూతులు తిట్టడం, అసహ్యంగా మాట్లాడటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, భార్యని హింసించటం, అన్నదమ్ములను హింసించటం, ఇరుగువారిని హింసించటం, పొరుగు వారిని హింసించటం, ఎలాంటి పనులు చేస్తుంటే ఏ గతి పట్టుద్ది? దుర్గతి పట్టుద్ది. యేసు ప్రభు వారు కూడా యోనాతో, ఈ అమితయ్య కుమారుడైన యోనాతో మాట్లాడుతూ అంటారు ప్రత్యక్షమై, యోనా ఆ నినివే పట్టణానికి కొన్ని దినాలలో దుర్గతి పట్టుద్దని చెప్పు అంటున్నారు. అంటామంటే ఈ యోనా ఏం చేశారంటే, వాము ఆ పట్టణం నన్ను అనుభవమంటాడు, ఆ పట్టణం నేను పోతే నాకు ఆ దుర్గతి వచ్చిద్దేమో, నేను బానయ్యా, ఆ పట్టణం నీ దృష్టికి దోషమైందని చెప్తున్నావు, పాపం చేసిందని చెప్తున్నావు, ఆడ వాయు వస్తుందని చెప్తున్నావు, చిన్న కథలని చెప్తున్నావు, కాబట్టి నేను ఆ పట్టణం పోనని చెప్పి మనసులో అనుకుంటున్నాను. అలాగే ప్రభు వెళ్తా అని చెప్పి ప్రభు దగ్గర మాట్లాడినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు ఒప్పుకొని దండం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి మన బసరాలు సాష్టాంగ నమస్కారం చేసి దైవాయ సాష్టాంగ నమస్కారం కత్తికలు వేసేవాడు. ఏడి లేడు. దుర్గతి పట్టింది. ఏమంటుంది? దుర్గతి పట్టింది. ఆ బీడీకి, ఆ సిగరెట్కి, ఆ త్రాగుడికి, ఆ బూతు మాటలకి, ఆ పిల్లాన్ని కొట్టడానికి అలవాటు పడిపోయి దుర్గతికి బట్టి ఏమొచ్చుద్ది? చింపిరి గుడ్డలకు కారణమవుతారు. దరిద్రులంట చింపిరి గుడ్డలకి లోనవుతారు. కాబట్టి సమయానికి తిండి ఉండదు, నీరుండదు, నిద్ర ఉండదు. కూర్చొని వాళ్ళు అంటారు, ఏంటి అబ్బాయి బట్టి గతి ఏంది? వాళ్ళ నాన్న చక్కగా ఆస్తి ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, చక్కగా ఇల్లు ఉంది, వాకిలు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఏంటి గతి అని చెప్పి మనం అనుకుంటాం. అదేం గతి అంటే దుర్గతి. అంటే పాపం వలన వచ్చే దుర్గతి. ఆ పాపం వలన వచ్చే దుర్గతి అతను ఏళ్తా ఉంటే అతడు దానికి లోనైపోయి, దానికి గురైపోయి, దాని యొక్క వశమైపోయి, తన యొక్క శుభ్రాన్ని శుచిని మొత్తం కూడా మర్చిపోయి, లేఖితనం వచ్చేసి, లేమిడితనం వచ్చేసి, 100 ఉంటాయి, 50 ఉంటాయి అని చెప్పి పడుకునే పరిస్థితికి వచ్చాడు. దుర్గతి. కాబట్టి నినివే పట్టణానికి దుర్గతి పట్టిందని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఏ గతి పట్టిందంటామా? దుర్గతి. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ వెల్లకొత్తపల్లి గ్రామానికి కూడా దుర్గతి రాకుండా ఉండాలి అంటే నీ పాపాలు ఒప్పుకొని కప్పుకొనకుండా పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని, నా దేవా, నా యేసయ్య, నేను పాపినని చెప్పి ప్రభుని అడిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు పట్టే దుర్గతిని ప్రభు చేయకుండా ఆయన పశ్చాత్తాపడి మనస్సు మార్చుకుంటాడేమో ఒకసారి ఆలోచించు. ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నా ప్రియులారా, ఎందుకంటే దుర్గతి నుంచి నీవు రక్షించబడాలంటే, పాపము నుండి విడిపించబడాలంటే ప్రభు తట్టు తిరగాలి. కానీ ప్రభు ఆయన వెళ్ళి మాట్లాడి చెప్పలేక కాదు, ఆయన వెళ్ళి మాట్లాడి కనబడితే మొత్తం స్మాష్ అయిపోతారు. ఏమైపోతారు? స్మాష్. ఆ పవర్ చూడలేదు, ఆ శక్తిని చూడలేదు. ఆ శక్తిని తట్టుకునే శక్తి ఎందుకంటే ఆయన భక్తులకు మాత్రమే ఉంటుంది. ఆయన ఎవరో తెలుసుకునే శక్తి ఎందుకంటే ఆయన శిష్యులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రభు తన యొక్క సేవకుని తెలిసి, తన యొక్క బోధకుని తెలిసి, ఇలా
ఆ నిలివే పట్టణానికి దుర్గతి పడుతుంది చెప్పిరా నాన్న అంటే సరే నాయన ఏసయ్య అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నేను ఏం చేస్తున్నానంటే ఈయన పారిపోవడానికి సిద్ధపడ్డాడు. పారిపోవడం అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పిల్లవాడికి నేను పని చెప్పాను, చేస్తా మాస్టర్ గారు అన్నాడు. వాడు నా దగ్గర సైలెంట్ మా చూసిండు, ఆ పక్కకు పోయి పరుగు వెళ్ళిపోయాడు. పారిపోయింది అంటే చెప్పిన మాట వినకుండా మాటను అతిక్రమించి మాట మీరి వేరే ప్రదేశానికి కనబడకుండా వెళ్ళిపోవడం పారిపోవడం. లేదు నాయన గారు పారిపోయిందండి, ప్రార్థన అంటే రాకుండా పారిపోయిందండి అంటే కనపడలేదండి, ఎటువంటి లేదు కనపడలేదు పారిపోయిందంట అంటే ఏదన్నా మేము వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉన్నాడే మాటలు పడుతుంది అంటే మాటలు పడుతుంది గారు మనిషి చూస్తే లేదు తప్పించుకుంది, మొహం చాటేసింది, తలుపు తీయట్లేదు, ఇంట్లోనే ఉండడం మాట్లాడు. మొన్న నేను ఆ బ్రదర్ ఒక ఇంటికి వెళ్ళాను. ఆ బ్రదర్ ఇంటికి వెళ్తే మా అబ్బాయి లేడగా పారిపోయిండు, నాకు నా భార్య పోయి ఎత్తడం కోసం పోయింది, మరి మీరు వెళ్ళండి అని చెప్పన్నా అంటే మాట దాటలేదు. అంటే యోనా కూడా నినివే పట్టణానికి వెళ్ళనంటే తర్షీసు వెళ్ళిపోయే వాడెక్కాడు. తర్షీసు పోయే వాడెక్కి కూర్చున్నాడు. ఏ విధంగా వెళ్ళిపోయేలా కూర్చొని చూస్తుంది. టికెట్ తీసుకున్నాం, కేవ్ ఇచ్చాడు. టికెట్ తీసుకొని కూర్చొని మూల కూర్చొని అమరంకాడ కూర్చొని అమ్మాయికి దాన్ని నటిస్తుంది. జనం అంతా ఏమో ఆహారం తింటాం, చక్కగా వాళ్ళ దేవుడు స్తుతించుకోవడం చేస్తూ ఉంటే మన దేవుడిగా కూర్చొని చూస్తుంది. మన దేవుడు తక్కువ కూడా చూస్తారని సంకల్పంలో వాడ నదిలో పోయింది. పెద్ద గాలి తుఫాన్ వేసింది, అలలు వేసింది, వాడ అవర్తలు అయిపోతుంది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది, రౌండ్ వేస్తుంది, గంటలు వస్తుంది. అప్పుడు వీళ్ళు అంటారు వాటర్లో సరుకుంది కానీ ఈ సరుకు తీసేస్తే కాస్త వాడ తేలింది, మరి ఇది మునిగిపోయిందని భయపడి సరుకు మొత్తం తీసి సముద్రంలో వేశారు. మొత్తం వేశారు కాదు వేసి అబ్బాయి వాడ మునిగిపోయేటందురా నాయన, మీ దేవతను పూజ చేసుకోండి, మరి చనిపోతాం లేకపోతే ఏ దేవుడు అడ్డుపడుతుందో ఏమో నాయన పూజ చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అని చెప్పి ఒకరికి ఒకరు చెప్పుకుంటా ఉంటే ఆ తుఫాను నెమ్మదించట్లా, నెమ్మది రాకపోయేసరికి వీళ్ళందరూ కూడా ఈ యోనా నిద్రపోతున్న మనవాడు చక్కగా వాడు అమ్మలో కూర్చొని గుర్ర పెడతాం అంటే ఒక ఆయన పోయి అంటాడు, పోయి నిద్రపోతా నీకేమొచ్చింది. ఒక ఆయన పోయి నిద్రపోతే ఆ యోనాకాడికి పోయి నిద్రపోతా నీకేమొచ్చిందిరా, భయం పోయినాక వచ్చింది, మేము సస్తానం అని చెప్పి ఎగరబెట్టి పెడుతున్నావరా, నీ వేసి నీ దేవుడు ఎవరో పూజ చేయి, నీ దేవుడిని మాట్లాడుతున్నామని చెప్పి ఏమన్నారు వాళ్ళు, లేచి నీ దేవుని ప్రార్థించు, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించదేమో అని చూసారా. అయా బాబు యోనా, ఇప్పుడు దాకా అందరం ప్రార్థన చేసి ఈ ఓడలో మేకలంటే దాన్ని భరించి అర్పించు, ఎన్ని చేసినా కానీ కోసుకున్నాం, రాసుకున్నాం, మూసుకున్నాం, అన్నీ చేసినాం. ఆయన ఏమీ లేదు. కోసుకున్నారంట, రాసుకున్నారంట, నోరు మూసుకున్నారు. ఎందుకు మూసుకున్నారు నోరు? తాగిపోతున్నారు. వాళ్ళు తాగిపోతులు ఉంటారు, వాళ్ళు తిండిపోతులు ఉంటారు. ఆ ఏడపోతులు భరించి దాన్ని ముట్టుకొని తింటారు, కోసుకొని మళ్ళీ ఆ తాగిపోతులు తాళ్ళు మూసేసి నోరు మూసుకొని ప్రార్థన చేస్తారు. చస్తాను భయం, చాలా భయం. కోసుకొని మూసుకొని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వాళ్ళలో ఒకడు వచ్చి అంటాడు, పోయి నిద్రపోతా నీకేమొచ్చిందిరా, నీకేమొచ్చింది, మేమందరం చచ్చిపోవడానికి సిద్ధపడతా ఉంటే ఈ ఓడ పడిపోతా ఉంది, మన ఎగుతుంది, మన నిలబడుతుంది, ఎర్ర తిరుగుతుంది, పైకి లేపుతుంది, ఎత్తేస్తుంది. అసలు ఈ చెప్పని ద్వారా మా సాగుకు వచ్చేస్తున్నారు. బాబు మేము మా దేవతలు మొత్తానికి పూజ చేసిరా, అన్నీ చేసినాం, మా వల్ల కావట్లేదు, చివరి నీకు ఎదురు చూస్తున్నావు, నిద్రపోతున్నావు, నీకు అడుగు వచ్చి లేపుతున్నా, లేరా నాయన, నువ్వు నిద్రపోతున్నా రారా, నువ్వు తిండిపోతున్నా రారా, నువ్వు తిరిగిపోతున్నా రారా అని చెప్పి అనలేము.
100 చీట్లు తయారు చేస్తాను నేను. తయారు చేసి చీట్లు వేస్తాను. ఈ చీటి ఎవరి మీదకి వస్తే వాళ్ళు దోషం చేసినట్టు, వాడిని బట్టి కీలు వచ్చినట్టు అని చెప్పి భావిద్దాం, అనుకుందాం అని వాళ్ళ వాళ్ళే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ చీట్లు తయారు చేసి ఒక బొట్టలో వేసారు. 100 చీట్లు వేసారు. వేసి అప్పుడు వచ్చి గిరాగిరా తిప్పింది, ఎత్తేసి పెట్టేశారు. అబ్బాయి తెస్తున్నా, ఏం చేస్తున్నారు నాయన? చీటీ తీస్తున్నాను. అందరు కలుపుకుని ఎవరి మీద వచ్చి ఏం బాధ అయిందో పోతే కలుపు అంటున్నారు. ఏమన్నా వాడికి అటు చూస్తుంది, ఏమన్నా వాడు చూశారు ఒక కానీ సరే రానా అన్నారు. వాడు వచ్చి చేయబెట్టి బలం తీసింది, తీసి చీటీ చూస్తే యోనాకి వచ్చింది. పోయింది ఆయన. అందుకే వాడిని ఇద్దరు పోతామనుకోరా, నేను దాన్ని తరపునే ఉన్నా, ఈయన్ని బట్టే వచ్చింది ఇది. మనందరూ చావులో ఉండి గద్దగా ఆడి ఎవరు దేవతలు పూజ చేస్తామంటే ఆయన ఆయన బాగున్నాం. నేను అప్పుడు అనుకున్నాను అప్పుడు వచ్చి నిజమేనా వాడి చూపు, వాడి శకలు, వాడి మాటలు మనలో కలవలేదురా, వాడు అనుకున్నా నేను కూడా అని ఇంకొకటి వచ్చి అంటాను. అంటా ఉంటే యోనా అంటాడు, అయ్యా నేను హెబ్రీయులను. ఎవడు నువ్వు? ఎవడవి? ఎవడు నువ్వు అసలు ఎవడవి? అప్పుడు యోనా, నేను హెబ్రీయుడున్నాయ్యా, హెబ్రీయుడు, యూదుడు. నేను ఎవరో తెలుసా? నేను భూమికి సృష్టికర్త ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తి గలవాడనైనాను. స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఏమంటున్నాడు? ఈ మాటలో చాలా అర్థం ఉంది. మరి వాళ్ళు అంటారు, ఈ చీటి నీ మీదకి వచ్చింది అబ్బాయి, మరి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించిందని చెప్పి చీటీ చేశాం. నీ వ్యాపారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ దేశం? ఏ జనం? ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయులను, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందున దేవుడైన యెహోవా యందు నేను భయభక్తి గలవాడనై ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారంటే, అబ్బాయి ఎవరిని బట్టి ఈ కీడు వచ్చిందో మేము చీటీలో చూస్తే నీ పేరు వచ్చింది ఆయన. మా తప్పేం లేదయ్యా. మా తప్పేం లేదయ్యా, మేము నిన్ను నమ్మాలని చెప్పి అనుకోవట్లా, ఏదో మామూలు చీట్లు ఎత్తు నీ పేరు వచ్చింది అని ఏమంటుంది వచ్చి. ఇంకొకటి వచ్చి అక్కడ తాగుతాడు. నేను అనుకున్నాను అప్పుడే నీలో ఏదో కిలాడుంది, అప్పుడే అనుకున్నారా, నీ మొహం చూస్తే నాకు అర్థమవుతుందిరా అని ఇంకొకటి వచ్చి అంటారు. ఇంకో ఆమంటది, ఇదేందయ్యా, అది ఏ ఊరు అయ్యా ఇది నా ఆమంటది వచ్చి. చూడండి ఇక్కడ, మరి నీ వ్యాపారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ దేశం? ఏ జనము? చూసారా? ఒకసారి కిషన్ గారు విశాఖపట్నం వాకింగ్ చెప్పి గుంటూరు ట్రైనింగ్కి వస్తా ఉంటే కొంతమంది ట్రైన్ ఎక్కారంట. తెల్ల బట్టలు వేసుకుని ఆయన మంచిగా కూర్చొని ఆయన చూస్తూ ఉంటే బైబిల్ బ్యాగ్ పెట్టుకొని కూర్చొని చూస్తాను. ఎక్కినా అంటారా, మీరు ఎవరు? అయ్యా నేను దైవజనున్నాను అన్న. దైవజను అంటే పాస్టర్ నాయన. పాస్టర్ అంటే యేసు ప్రభు భక్తున్నాను. ఏంట్లు మీరు అన్నా. చేస్తారు కదనంట, మేము రాజులమైనా, అమ్మో రాజులు అయి ఉండి నువ్వు ఆ తక్కువ కులవాళ్ళ దేవుడిని నమ్ముకున్నావా నువ్వు? ఆ కులం కాని కులం దేవుడిని నమ్ముకున్నావా నువ్వు? రాజుల కులంలో పుట్టి ఎంత పని చేసావు నువ్వు అని అన్నాడు. అంటే ఆయన రాజుల కులమే కాదు, రాజులమైన యాజకుల సమూహం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే రాజులు, రాణులు, పరలోకపు రాణులు. ఈ లోకంలో అయినా రాజులు మా కిరీటం ఏది,
నా బట్టలు ఏది, నా గుర్రం ఏది, నా కారు ఏది, నా బంగ్లా ఏది అనుకునేది. ఈ లోకంలో నీకేమీ లేదు. పరలోకంలో నీరాంజనాలతో కట్టబడ్డ భవనాలతో నిన్ను దేవుడు సిద్ధపరచబోతున్న స్తోత్రం హల్లెలూయా. కాబట్టి వాళ్ళు వచ్చి అంటున్నారు, ఈ కీడు సంభవించడం ఎవరిని బట్టి వచ్చింది అని నేను చూస్తే నీ పేరు చీటీ వచ్చింది నాయన. ఈ చీటీ నీ దగ్గర వచ్చింది. నీ వ్యాపారం ఏంటి? నీ వ్యాపారం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ దేశం ఏంటి? నీ జనం ఏంటి? ఇవన్నీ అడిగారు. మనం కూడా ఎవరు అనుకుంటే ఏ ఊరు వెళ్తులే అంటాం. వెళ్తే ఎక్కడ ఉంది అది? అది వెళ్తాం అంటారు దాన్ని. దాన్ని వెళ్తే ఇంటిగా ఉంటుంది 4 కిలోమీటర్లు. ప్రస్తుతానికి ఉంటుంది. అక్కడ ఉందా? మీరేంట్లో మేము చేపలు పట్టేవాళ్ళం. అదే కాదు. ఎన్నాళ్ళ కన్నులు బట్టి పుట్టికాడు చాలా ఉంటున్నాం. మీ కులవేంది? ఇందాక చేపలు పట్టొచ్చేది. మరి మీ కులవేంది? మేము పల్లెకారులు లేదు. ఈ విధంగా అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మీ ఊరికి బస్సు ఉందా? మా ఊరికి బస్సు లేదు, బస్సు రావట్లేదు. పొగలైనా రాత్రైనా బస్సు రావట్లేదు. ఇట్లాంటి బస్సులు వేస్తూ ఉంటారు. అట్లనే యోనాన్ని కూడా నీ వ్యాపారం ఏంటి? ఏ వ్యాపారం చేయడం కోసం అంటున్నావు నువ్వు? దర్శిష్ పట్టణం నిన్నువే నుంచి ఏమండి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. దర్శిష్ పోయేవాడు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కావు అన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా క్వశ్చన్ అయిపోకండి, ఇక్కడ క్వశ్చన్ అయిపోకండి, ఆన్సర్ మొత్తం నాకాడే ఉంది. ఆన్సర్ మొత్తం నాకాడే ఉంది. ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను? నీ వ్యాపారం ఏమిటో, నీ ఎక్కడి నుండి వచ్చితువో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తుడు కాబడిన స్తోత్రం హల్లెలూయా. ఆ దేవుడు యెహోవా ఈ సముద్రానికి, భూమికి, ఆకాశానికి సృష్టికర్త ఆయనే. మా దేవుడు యెహోవా అని చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నాను. ఎందుకు పారిపోతున్నావు బాయ్ అని ఇంకో వచ్చాను. మా దేవుడు నన్ను నిజమే మహాపట్నం రమ్మని చెప్తే నేను తర్షీషు పోయే ఓడెక్కాను. అందును బట్టే ఈ కీడు సంభవించిందని చెప్పి నన్ను బట్టే వచ్చింది. మీరు దయచేసి నన్ను ఎత్తి సముద్రంలో పడైంది ఆయన అని చెప్పి ఆయనే చెబుతున్నాను. ఎవరన్నా చెబుతున్నా నా మాట? ఎవరన్నా చెబుతున్నా? చూడండి, యథార్థత యోనాలో కనపడతాం. ఆయన 21 వచ్చింది, రైతు వచ్చింది. అమ్మాయి ఏందా వడి ఖర్చు లాభం కావాలి? ఏమి లేదండి. ఏందన్నా లాభం? ఫోన్కి కొంచెం పచ్చని దొరుకుతుందా అని చెప్పి ఆయన మిరపకాయలు పోసుకున్నాను, ఆయన అవి ఒళ్ళో పెట్టుకున్నా అని చెప్పింది. అంటే యథార్థంగా ఒప్పుకోండి. కావాలని తీసుకోండి, మీకు ఇష్టం లేకపోతే మీ మిరపకాయలు లేవు అని చెప్పి మళ్ళీ ఒప్పుకోండి. ఆయన లేదురా మాకు తీసుకెళ్ళిపోయి పచ్చడి చేసుకోని చెప్పండి అనుకోండి. మీ యథార్థతలో నిజాయితీ, నీతి కనపడింది. అసలు చెప్పుకోసుకోండి. ఇష్టమైతే కోసుకోండి, లేకపోతే మానేసుకోండి. చెప్పకుండా అంటే యోనా కూడా చెప్పకుండా ఎక్కినా కానీ ఓడ యథార్థతను చాటుతున్నాడు. ఏమని చాటున్నా అంటే యోనా నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది. నాకు తెలిసినది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీదకి రాకుండా నెమ్మదించని అతడు వారితో చెప్పినను. వాళ్ళు ఏమన్నారు? చెప్పింది. అయ్యా నన్ను బట్టే ఈ కీడు మీకు సంభవించింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయని చెప్పి అన్నాడు. అయితే వాళ్ళు కూడా మనుషులేగా, మానవత్వం ఉన్నాడు. లేదు నాయన ఆ మాట నాకు ఒక ప్రాణం నేను దియ్యం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓడను వృద్ధి చేస్తారని చెప్పి తెగిలేస్తున్నారు, తెరసాపేస్తున్నారు. బలంగా అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎంత బలంగా వాళ్ళు తెగిలేసినా కానీ
బలమైన తుఫాను గాలి వచ్చేసి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రయత్నం మొత్తం కూడా వ్యర్థమైపోవడం అంటే ఏం చెప్పన్నాను? వ్యర్థమైపోవడం అంటే నేను అంత ప్రయత్నం చేస్తాను, చాలా బాగా కష్టపడతానండి. చదివేసరికి మరి ఎగ్జామ్ రాశాను, పాస్ అవుతా అనుకున్నాను, తీరా చూస్తే తప్పారని చెప్పి ఒక లోడ్ వచ్చింది. అంటే వాడి ప్రయత్నం మొత్తం వ్యర్థమైంది. మరి నేను చేను దున్నా, మంచి విత్తనాలు చేసా, మందు కొట్టా, మందు కట్టలేసా, నీరు పెట్టా, అంతా చేసా, చేను ఏరుగా వచ్చి పోతా కింద ఇదేదలాడింది. తీరా చూస్తే ఆ మాయగారు వేలేస్తుందంట, ఇది వచ్చింది మొత్తం మొసలిపోయి మొత్తం రాలిపోయి చీపుర్లైంది. నా ప్రయత్నం మొత్తం కూడా వ్యర్థమైంది. నేను నా పిల్లల్ని పెంచి పోషించి కన్నా పెద్దోళ్ళు చేశాను. పెద్దోళ్ళు చేస్తే వాళ్ళు మంచిగా చదువుకొని ఉద్యోగాలు వచ్చి తెలుగు చేద్దామని అనుకున్నా. కానీ ఈ పిల్లలు ఏమయ్యారంటే ఈ పిల్లలు దుర్గతి పట్టింది. నా ప్రయత్నం మొత్తం వ్యర్థమైంది. నేను ఎంతో కష్టపడి ధనాన్ని దాచిపెట్టి మా పిల్లలకి ఇద్దామని అనుకున్నా. కానీ అంత కష్టపడ్డా ఎప్పుడు ఏదో వాటమో రొట్టు వచ్చి డబ్బు మొత్తం ఆగిపోయేది. నా ప్రయత్నం మొత్తం వ్యర్థమైంది. నువ్వు అనుకుంటావు నీ భర్తను మార్చాలని చెప్పి తెల్లవాళ్ళు ఉపవాసం ప్రార్థన చేస్తూనే ఉంటావు. వాడు పొద్దున్నే తాగొచ్చి పటాకు 4 వీక్ పక్కన రోజు వచ్చి నీ ప్రయత్నం అవుతుంది, వ్యర్థమైపో. అయ్యారు నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో మా ఆయన కోసం, మా పిల్లల కోసం ఎంత ప్రార్థన చేసినా కానీ నా ప్రయత్నం వ్యర్థమై. నీళ్ళ పులిపిండి ఉందమ్మా, పులిపిండి ఉంది. ఆ పాపాన్ని దాచుకొని ఆ సీరియల్ అనే పాపాన్ని, సినిమా అనే పాపాన్ని, అబద్ధం అనే పాపాన్ని, మోసం అనే పాపాన్ని, వ్యభిచారం అనే పాపాన్ని, దొంగతనం అనే పాపాన్ని దాచుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఆలకించడు. నీ ప్రార్థన మొత్తం కూడా వ్యర్థమైపోతుంది. ఇక్కడ వీళ్ళు కూడా ఎంత గట్టిగా వాళ్ళని ఒడ్డుకు చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినా కానీ వెనక్కి వస్తుంది కానీ ముందుకు పోవట్లేదు. రోజు పొద్దున్నే వాకింగ్ చెప్పి కష్టాల్లో ఆ నైట్ ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూలి ప్రార్థన నేను ఆనందం కలిసి ఒక ఇంట్లో ప్రార్థన ఉరకొడికుంటే ప్రార్థన ఆ నైట్ వాకింగ్ చెప్పాం. ఆ నైట్ వద్దాయా ఇప్పుడు వాళ్ళ అంకలు ఆవులు ఉంటే మేము పొడుస్తే ఈ నైట్ నిద్ర చేసి పొద్దున్నే పోటీ అంటే సరే పొద్దున్నే ఏదైనా పండేసుకుని రైలు కట్టవచ్చు. వచ్చేసరికి ఏరు మొత్తం కూడా అల్లాకం అయిపోతుంది. పెద్ద గాలివారం అంటే ఆ అబ్బాయి ఇంట్లో పరదేశ అబ్బాయి ఆమెకు ఏమంటే వదలేసింది అన్న. ఏం వేసింది? వదలేసింది, చెప్పలు తెలుసుకుని పోలేదని చెప్పి. అంటే వద అంటే ఏందమ్మా? నేను మట్టి గారికి అర్థం చెప్పాను. వదలేసింది అన్న చెప్పు, మీ మామ చెడ్డేసానని చెప్పు. నవ్వుతున్నాయి నాకు తెలుసు. వదలేసింది వదండి. గాలిలోకి ఏరు తెప్పలు ఎగిసి పడుతుంది, అల్లకొలం నీరైపోతుంది. నేను పడవేస్తాను అంటే ముందుకు పోదని చెప్తున్నాడు. అది అర్థం. నేను 10 క్లాసుకు పోవాలి, కాలేజీకి పోవాలి, కానీ వదలేసింది. ఏరు మొత్తం అల్లకొలం అయిపోయింది, తెప్పలు లెగుస్తుంది, నీరు మొత్తం కూడా సుళ్ళు ఆడుతుంది. పడవేస్తే ఇక ఎడిపోతే అర్థం చెప్పాను. నేను దొంగరాబాబు పడవేయద్దు నేను బాగుంటుంది ఆయన కూర్చుంటున్నానని చెప్పి ఒక గంట సేపు కూర్చుంటే అప్పుడు గాలి నెమ్మలించింది, ఏరు నెమ్మలించింది. అప్పుడు పడవేస్తే ఒడ్డుకు చేసింది. ఇక్కడ కూడా వదలేసింది. వద అంటే నశింపు. ఆ వద ఎక్కువైతే ఏమైపోతాయి? దాంట్లోకి వెళ్తే నశించిపోతారు, చనిపోతారు. కాబట్టి వీళ్ళు ఎంత ప్రయత్నం చేసి ఆ యొక్క పడవేసినా కానీ ఆ వాడేసినా కానీ వ్యర్థమైపోతుంది. వాళ్ళు అన్నారు, యెహోవా నీ చిత్తం ప్రకారముగా నీవే దీనిని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయం చేయకుందురు గాక. వాళ్ళు జ్ఞానం మీద, ఆ పడవరం వాళ్ళు కూడా జ్ఞానం మీద ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా తెలుసా? అయ్యా యెహోవా దేవుడా, అయ్యా నాయన మేము ఎంత ప్రయత్నం చేస్తామో కాపాడదామని చెప్పి మా వల్ల కావట్లేదు నాయన. అయ్యా తండ్రి నీ
కనుక. చూసారా, నీ ప్రార్థన కూడా నువ్వు చేసే ప్రయత్నాలు మొత్తం చేయి. అప్పుడు ఏమన్నారు, అయ్యా నిశ్చిత ప్రకారంగా మా అబ్బాయికి రీసైకిల్ అయ్యా, మేమైతే ఆయన అప్పులు చేసి తీసుకొచ్చి వాడిని కట్టి పంపిస్తున్నాం. అయ్యా మా ప్రయత్నం అర్థం కానించండి, నీ చిత్త ప్రకారంగా మాకు జరగడం అని చెప్పి దేవుడి మీద ఏం చేయాలి, భారమయ్యా. నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నువ్వు చేసినంతయో సఫలం, సక్సెస్ అవుతావు. ఇక్కడ వారి మనిషిని బట్టి మేము రైతు కాకుండా నిర్దోషులు చంపితే వలన నేరము మా మీద మోపకుందువు కాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేసిన సముద్రం పొంగకుండా ఆమెను. స్తోత్రం. చూసారు, ఎప్పుడైతే అయ్యా యెహోవా దేవుడా ఈ నిర్దోషిని చంపుకునే పాపం మా మీద మా పిల్లల మీద మోపవాకయ్యా, నీవే నీ మహాతుఫాన్ని తెప్పించు అని చెప్పి నమ్ముతున్నాం, దయచేసి మమ్మల్ని క్షమించాయి అని చెప్పి ప్రార్థన చేసి ఏడ్చుడు అమ్మాయి పెళ్లి చేస్తారు. అత్తాంటికి అంటా ఉంటుంది, వచ్చే అమ్మ పడుకుని వచ్చింది, నాన్న పడుకుని వచ్చింది, బంధువులు పడుకుని వచ్చింది, అక్కడ పడుకుని వచ్చింది, తమ్ముడు పడుకుని వచ్చింది, మొత్తం బోర్డు నెడతాం. ఎందుకంటే ఈ రోజుతో నేను ఇల్లు విడిచి పరాయిదాన్ని అయిపోతున్నా, ఆడపిల్లని అయిపోతున్నా. ఏ పిల్ల అయిపోతుందంట, ఆడపిల్ల. ఏడపిల్ల కాదు, ఇప్పుడు దాకా ఇక్కడ పిల్ల. ఇక ఈ రోజుతోటి ఆడపిల్లని అయిపోతున్నా అని చెప్పి ఏడుస్తాము. ఆ మనసులని చంపుకోలేక ఏడుస్తాము. అలాగే వీళ్ళు కూడా యోనాను సముద్రంలో పడేసేటప్పుడు చాలా దుఃఖించుంటారు. నాకు తెలిసి అయ్యో పిల్లలు చూస్తూ మొత్తం ఎర్రగా బొద్దుగా అందంగా ఉండదు, ఫిబ్రిల్ కదా, చాలా అందగాడిగా ఉండదు. మరి ఇతను చంపిన జ్ఞానం మనకి నా పిల్లలకి రాబోతుందో రానివాకయ్యా అని ఏడ్చి మొదలుపెట్టి యెహోవా వేడుకొని ఎత్తి సముద్రంలో పడేస్తారు. అప్పుడు ఆగిందండి గాలి తుఫాను. నెమ్మది పోయింది. ఆయనో ఈ భూమికి సముద్రానికి ఆకాశానికి సృష్టికర్త యెహోవా మహాగొప్ప దేవుడురా. ఆ అబ్బాయి చెప్తున్నాను కూడా ఆ మాట కూడా మనం నమ్మలేదు. చూసివా, ఒక్క సెకండ్ అక్కడ పడిందో లేదో ఆ బాడీ, ఆ శరీరం సముద్రంలో వెంటనే ఆగిపోయింది, నెమ్మదించిందిరా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే చావు తప్పింది. అప్పుడు మరి వాళ్ళందరూ భయపడి బలిపించారు, మొక్కు బలిపించారు. అయ్యా గొప్ప దేవుడు మనం కాపాడారు ఆయన అని చెప్పి వాళ్ళ దగ్గర కోడి కావచ్చు, మేక కావచ్చు బలు అర్పించేసి వాళ్ళు దేవునికి మొక్కుబడులు ఎవరు చేశారు? మొక్కుబడులు ఎవరు చేశారు? యెహోవాయే గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళలో నమ్మకం కలిగి విశ్వాసం కలిగి యెహోవా దేవునికి మొక్కుబడులు చేశారు, బలులు అర్పించారు. అప్పుడు యేసయ్య ఏం చేశారంటే గొప్ప మత్స్యాన్ని, చేపని ఆజ్ఞ ఇచ్చి వెళ్ళు నా బిడ్డ సముద్రంలో పడ్డాడు, మృంగి వేసి 3 రోజులు ఇంటికి పోయి ఆ నిన్నే పక్కన కూర్చున్న కక్కి వేయమని చెప్పారు. అది బట్టన వచ్చింది, సప్పన మూసింది. ఏం మూసింది? నోరు. తీసుకొని పోతామంటే మరి అతను ప్రార్థన చేస్తాను. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవా ఈలాగున ప్రార్థించాను. చూసారా ఎక్కడ ప్రార్థన చేస్తున్నా? సావులో ఉంది, ఇరుకులో ఉండి, ఇబ్బందిలో ఉండి, కష్టంలో ఉండి, వేదనలో ఉండి, శోధనలో ఉండి, కన్నీటి పర్వతమై ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో ఉండి అసలు ఆ ప్రార్థన ఎంత బాగుందంటే మంచి చక్కటి ప్రార్థన చేశారు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయలేదు, ఆయన నాకు ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. పాతాళ గర్భములో నుండి కేకలు వేయక నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. చూసారా,
అసలు యోనాకి ఎంత నమ్మకం అంటే దేవుడు కదా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నేను సముద్రంలో పడి ఆ చేప వచ్చి కథ దొరికి, ఈ చేప వచ్చి కథ దొరికి, అటు దొరికి ఇటు దొరికి మొత్తం నేను చనిపోకుండా నన్ను సేఫ్గా ఒక చాపడులో పెట్టి దాచిపెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం. స్తోత్రం హల్లెలూయా. నీకంటే గనులు, గొప్పవారు, శ్రేష్ఠులు, బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అందగాండ్రు, అందగత్తెలు ఈ లోకములో మట్టిలో కలిసిపోయి వారికంటే నిన్ను శ్రేష్ఠులుగా ఎంచి, శ్రేష్ఠురాలుగా ఎంచి దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూసారు, ఆ యోనాను కాపాడటమే కాదు, కరోనా వచ్చినా కానీ, రోగం వచ్చినా కానీ, డెంగ్యూ వచ్చినా కానీ, మలేరియా వచ్చినా కానీ వాటన్నిటి నుండి క్షేమంగా కాపాడి ఆయన స్తుతించడం కోసం మందిరంలో ప్రవేశపెట్టి చేర్చిన విధానం బట్టి యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే యోనా ప్రార్థన చేస్తాం. అయ్యా గొప్ప దేవుడు, ఆగ్రహించావు, నన్ను మృంగిందయ్యా అని ప్రార్థన చేస్తా ఉంటే, నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసినావు, ప్రవాహం నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగంలో నీ గురువులు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మళ్ళా సూచించినటువంటి చూసారా విశ్వాసం, చూసారా, నన్ను సముద్రంలో పడేశావు, సముద్రం అడుగు నేను చేరాను, చేప ఈత ఉంది, అయినా కానీ నేను నీ పరిశుద్ధ ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తానయ్యా, నాకు నమ్మకం ఉందని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం హల్లెలూయా. ఎంత మంచి విశ్వాసం, ఎంత మంచి విశ్వాసం. శిలనైన నన్ను మార్చుటకు ఏ మంచి వేడి నన్ను ఎన్నుకొంటివే, శిలనైన నన్ను
మత్స్యం సెలవులైనా నువ్వు మార్చడం కోసం అయ్యా ఎన్నిక లేదు క్షణాన్ని విడవకుండా నీ కౌగిలిలో దాచి నీ ఆలయ చేర్చడం కోసం సిద్ధంగా ఉన్న యేసయ్య అని ప్రార్థన చేస్తాం. ఇలా చూడండి, ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తున్నాం ఆయనే రక్షించాడు కదా, ఆయనే చేపలు పంపించాడు కదా, ఆయనే మత్స్యాలు పంపించాడు కదా, మత్స్య పెట్టుకుని కదా. అప్పుడు నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం వల్ల చూచేదనుకో. స్తోత్రం, హల్లెలూయా. తర్షీసుకు వచ్చింది, దేవుడు వెలేసింది. ఏం చెప్పమంటారు గారు, మా కులపోలు మమ్మల్ని వెలేశారు కదా. ఎందుకమ్మా? మేము యేసు ప్రభు ప్రార్థన పోతున్నామని చెప్పి మా ఇంటికి ఎప్పుడు రాకలేదయ్యా అన్నాడమ్మా. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఈ ఊరు బయట ఈ పల్లె ఉంది, ఈ పల్లె ఎవరు మొత్తం నిలేస్తే నేను ఆ దూరంగా ఆ యొక్క ఆ మోట పంక్షకు కలిగి పోయి పాట వేసుకొని ఉంటున్నాను అని చెప్తున్నాను. అలాగమ్మా నాకు రాత్రి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్తున్నారు. ప్రార్థన చేసి వెళ్తానంటే దొరలు వచ్చి చూశారు, ఆమె చూశారు. అమ్మా యేసు ప్రభు నమ్ముకుంటే బాధ వచ్చిందని చెప్పి ఆమె మంచి ఇల్లు కట్టించారు. దొరలు వచ్చి 2 ఎకరాల పొలం అన్నారు, పెద్ద చర్చి కట్టించారు. ఆమె కోసం చర్చి కట్టించారు. ఆ వ్యవసాయం చేసుకోవడం కోసం లోన్ ఇచ్చారు. పొలం తీసుకుని వేసుకుంటుంది, పంట పెడతా ఉంది, బాగుపడిపోతుంది, బాగా అభివృద్ధి చెందుతూ ఉంది, బంగారం వెళ్ళి ధనం దాన్ని తొలుతూ ఉంది. ఇలా కుళ్ళు పుట్టింది, వీళ్ళకి కుళ్ళు పుట్టింది. త్యాపకులు ఆడవై కోసేసుకుంది, త్యాపకులు ఆడవై కోసేసుకుంది. ఈ ఊరంతా కానీ చివరి ఊరు మొత్తానికి తెలిసింది ఆ ముసలమ్మ కాడికి. అప్పుడు దాకా తాగి తిరిగి చందనాన్ని బ్యాచ్ మొత్తం అవి మొత్తం మానేసుకొని పాపక్షేమం కొంచెం పశ్చాత్తాపడి రక్షణ పొంది అందరూ చర్చిపోవడం మొదలుపెట్టారు. ఒక ముసలమ్మ ప్రార్థన ఆ ఊరిని మార్చింది, క్రొత్త ఊరిని నిర్మించింది. మళ్ళీ ఆ దొంగ వచ్చారు, వాళ్ళందరూ కాలనీ కట్టించారు, గార్మెంట్స్ ఇచ్చారు, వాళ్ళకి బాత్రూమ్స్ ఇచ్చారు, చర్చిలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ ఊరు ఎక్కడ తెలుసా? చిలకలూరు పెట్టుకుంటున్నాం. డేవిడ్ రాజయ్య గారు వాళ్ళందరికీ కాలనీ కట్టించి మళ్ళా మంచిగా అందరినీ రక్షణ ఇచ్చేసి చర్చిలోకి ప్రవేశించారు. వాళ్ళందరూ కలిగారు. ఈ పల్లెకారులు కూడా ఉన్నారు. యేసు ప్రభు కుమారుడు యేసు నామములో మార్చబడుగాక. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి వీరి మనస్సుల్లో ప్రభు ప్రవేశించి రాత్రి ఉపవాసం అన్నంగా, ఈ పూట ఉపవాసం అన్నంగా, రేపు ఉపవాసం అన్నంగా. ఎవరి కోసం? ఎవరివి చూసారా? పాప భూమిలో ఆదరించనే ఎప్పుడు వచ్చిందా పశ్చాత్తాపం? ఈ పాప భూమిలో చెప్పుకొని ఒకటి ఎప్పుడు వచ్చిందా పశ్చాత్తాపం? ఎప్పుడొచ్చి ప్రభువుని ఆదరిస్తాడు? మన దేశ ప్రార్థన ప్రభువుని తాక అని అన్నాడు. చూడండి మరి సేవించే మహాదేవుడు రక్షింపక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకుమే. నీ విశ్వాసం పూర్ణమైన ప్రార్థన యేసు ప్రభు తాగాలి. ఈ విధంగా మార్చాయని చెప్పి తాగాలి. నీకు మేలు చేసినా చేయకపోయినా ప్రార్థన మనకి
మానవాడు. కాబట్టి అగ్నిలోకి ప్రభువేలాగా ఏదైనా హాని చేయునా అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి రాస్తున్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోని రాజుగారు తీసుకెళ్ళి పెద్ద అగ్నిగుండంలో వేశారు. వాళ్ళతో పాటు 4వ వ్యక్తి వచ్చి తిరుగుకుంటూ మాట్లాడుతున్నారు. ఏసీ వాతావరణం, చల్లగా ఏసీ వాతావరణం. ఆ మంట కాడికి పోయే వాళ్ళు చనిపోయారు, మాడిపోయారు, నల్లైపోయారు. వాళ్ళేమో సరదాగా మాట్లాడుకుంటా, ప్రభుత్వం మాట్లాడుకుంటా, కీర్తనలు పాడుకుంటా, స్తుతించుకుంటా, ఆరాధకుంటా మరి తిరుగుతూ ఉంటే రాజు చూసి అన్నాడు, అరే మనం వేసింది మూడేనా? మూడే కాదు. నాకు ఎవరు కనుకుంటున్నా చెప్తా, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అయ్యా, వాళ్ళ దూత వచ్చి వాళ్ళ కాపాడుతుంది. యెహోవా దేవుడు ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చి వాళ్ళే కాపాడు. స్తోత్రం హల్లెలూయా. అప్పటికప్పుడు ఆ యొక్క రాజు మారిపోయి వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు రా, వాళ్ళు గెలవటం బయటకి అని చెప్పి బయటకి నడుచుకుంటూ సరదాగా వచ్చారు. అప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని తీసి తుత్తు చేసి పడేసి మరి వీళ్ళ దేవుడిని స్థితిని చెప్పి ఆజ్ఞని జారీ చేశారు. అటువంటి ప్రార్థన నీకు ఎప్పుడు వచ్చిందండి? అటువంటి విశ్వాసం నీకు ఎప్పుడు వచ్చిందండి? ఒకసారి ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొద్ది మాటలు నేను ముగించబోతున్నాను. చూడండి, ప్రాంతము వచ్చునంతగా జలము నన్ను చుట్టుకుని ఉన్నది, సముద్రకాలం నన్ను ఆవరించినది, సముద్రపు నాలుగు నన్ను చుట్టుకుని ఉన్నది. నేను మరెన్నటిని ఎక్కి రాకుండా భూమి గడిగలు వేయబడి ఉన్నది. పర్వతాల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణముల నుండి పైకి రప్పించి ఉన్నావు. స్తోత్రం హల్లెలూయా. చూసారా, యోనా చాపట్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు. సముద్రం అడుగు కూడా సముద్ర పర్వతాలు ఉంటాయి, నాసు ఉంటుంది, నీసు ఉంటుంది. ఇవన్నీ చూసి ప్రభా ఎంత గొప్పడు నన్ను కాపాడుకోవాలని అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాను. స్తుతించి చూడండి, నేను మరి యెహోవా, నీవు నా ప్రాణము కోపముల నుండి పైకి రప్పించున్నావు, కోపముల నుండి నా ప్రాణం నాలో మూర్ఛలాగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయానికి నేను నా మనవి వచ్చాను. స్తోత్రం హల్లెలూయా. పరలోకం తెలిసిన నా మనవి చేరి చేపను పంపించాను. చేప నన్ను తీరుతా ఉంది, మోసుకుని వస్తా ఉంది. ఏమన్నా తెలుసా? అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాధారను విసర్జించు. అంత మంచి మాట్లాడించారు దేవుడు. చూసారు ఏమన్నట్టు నుంచి ఎవరైతే ఈ లోకంలో దేవతలు పూజ చేస్తారో వాళ్ళ కృప ఆధారము రెండు పోతాయి. ఈ మాట నేను చెప్తాను. రాజులేవి, రాజుల కోటలేవి, గుజుబట్టునే ధనం ఏది, ధాన్యం ఏది, వాళ్ళ వంశాలేవి, జమీందారులేవి, వాళ్ళ వంశాలేవి. ఆ కోట అంతే ఉంది, వచ్చారు నిలబడి వాళ్ళు ఎవరు ఉండలేదు అనొచ్చు. బూజుపడుతుందే అసత్య దేవతలు ఉంది, లక్ష్యం ఉంచుకోవాలి, వారి కృపాధారాన్ని కోల్పోతారు, విసర్జిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను మీకు బలులు అర్పించు, నేను మొక్కుకున్న బ్రతుబలు చెల్లింపగా మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించు. స్తోత్రం హల్లెలూయా. రక్షణ ఎక్కడ ఉందమ్మా? యెహోవా యొద్దనే రక్షణ. దేవుడి మాటలు దీవించిన కాక మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా యేసు నాయన, స్తోత్రం తండ్రి. నాయన చేపలు మాట్లాడి అసత్య పెద్ద దేవతల లక్ష్యం ఇస్తున్నారు, మరి కృపాదానం కోల్పోతారని చెప్పి చెప్తున్నారు తండ్రి. అలాగే నాయన రక్షణ నీ వద్దనే దొరుకుతుందని చెప్తున్నారు ప్రభా. అవునయ్యా ప్రభా, నీ యొక్క రక్షణ కోసం మేము వేచి చూస్తున్నాం తండ్రి. మీరు మాకు రక్షణ దయచేసి నిత్యం వద్దలేము, మా పాపములు దోషములు క్షమించండి. అయ్యా ఇక్కడ చేరిన వినయం జ్ఞాపకం చేసిన ప్రభాకర్ మాత్రమని, అలాగే నాయన విశ్వని నన్ను అమ్మగారిని, వెంకటరామ్ గారిని, అలాగే నాయన అలాంటి నాని గారి, అలాగే తండ్రి నాయన పద్మా గారి, యోసేపు గారి, శివమ్మ గారి, అలాగే తండ్రి నాయన మరి నా తండ్రి దేశగారికి రమాదేవి గారి, నాని గారు, అలాగే తండ్రి నాయన అనుకూలం గారు ప్రభావ నీకే స్తోత్రాలు మల్లెక్క గారి ప్రభావ,
అనామయం గారిని జ్ఞాపకం చేసుకొని, ఇంకా తండ్రి నాయన మరి మన శ్వాసంలో ప్రభావ స్వార్థం గారిని జ్ఞాపకం చేసుకొని, ఇంకా ఏ బిడ్డనైతే నేను మర్చిపోయినా ప్రభావ ప్రతి బిడ్డను తాకి ముట్టి ప్రభావ స్వతపరిచి హృదయవాంఛలు నెరవేర్చి దేవుడితో సహాయం చేయమని కృప చూపుని యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి కళంలో వెంకటరావు గారిని జ్ఞాపకం చేసుకుంటుంది. నన్ను బాబుని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నన్ను పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, సత్యాన్ని జ్ఞాపకం ఆత్మను రక్షణ నడిపించుకున్నాను. నా దగ్గర యేసు నామములో ప్రార్థిస్తూ అయా నీ ప్రేమను మొదలు పెంచి పెట్టుకుంటూ నేను అక్కడ నామం నిలబడుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక సహవాసముతో గాక. ఆమేన్. హల్లెలూయా.